మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే ఫ్లూకోనజల్ డస్టింగ్ పౌడర్ గురించి ఇదివరకట్లో చెప్పాను కదండి. ఇది ఎలా ఉపయోగించాలి, ఎక్కడెక్కడ ఉపయోగించాలి మేడం, ఇది ఎలా పనిచేస్తుంది అని అడుగుతున్నారు చాలా మంది. ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని గురించి అయితే చెప్తాను. ఈ పౌడర్ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా పనిచేస్తుందండి. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫ్లూకోనజల్ డస్టింగ్ పౌడర్ అనమాట. ఈ డస్టింగ్ పౌడర్ మనకి క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ ఎలా ఉపయోగిస్తామో అదే విధంగా, కాకపోతే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దేనికి అని అంటే, చాలా మందికి ఏంటంటే స్నానం చేశాక సరిగ్గా తుడుచుకోరు. అలా తుడుచుకోకపోవడం వల్ల ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అక్కడ చిన్నది తడి ఉండిపోయినా, లేదంటే మీకు ఎక్కువగా స్వెట్టింగ్ ఉన్నా కూడాను ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే చెంకలో కావచ్చు, ఇంకెక్కడైనా కూడాను ఇలాగా క్లోజ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మటుకు ఇవి బాగా ఏర్పడతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా అంటే వరకు వచ్చిన చోట, మనకి కాళ్ళ మధ్యలోని వరకులు వస్తూ ఉంటాయి కదండి, వేళ్ల మధ్యలోని, అదే విధంగా లోపల కూడా వస్తూ ఉంటాయి. సో అలా ప్రైవేట్ పార్ట్స్లోని వరకు వచ్చిన చోట ఈ డస్టింగ్ పౌడర్ని అయితే అప్లై చేసుకుంటే మంచిగా పనిచేస్తుంది. చాలా మందికి ఏంటంటే అలా వరకు వచ్చిన చోట తెల్లగా అయిపోయి తొక్కలుగా రావడం, ఇంకా అలాగే వాటర్ లాగా కారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి కొంతమందికి అయితే నల్లగా అయిపోయి చిన్న చిన్న డాట్స్ లాగా అయితే ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ కురుపుల్లాగా కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా వేళ్ల సందుల్లోని మీకు బాగా వరుపులు వచ్చేటప్పుడు కూడాను ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ప్రైవేట్ పార్ట్స్లోనే ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత ఇది అప్లై చేయాలి. అప్లై చేసి కాస్త వదిలేసేయండి, ఒక నిమిషాలు అలా వదిలేసేయండి. ఆ తర్వాతే లూజ్ అయిన బట్టలు వేసుకోండి. మరీ టైట్గా ఉన్న బట్టలు వేసుకుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ డ్రెస్సెస్ అయితే వేసుకోవచ్చు. ఇది వాడుకునేటప్పుడు కొంచెం లూజ్ బట్టలు అయితే వేసుకుంటే, అంటే గాలి తగిలేటట్టు వేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. దీని గురించి చాలా క్వరీస్ అయితే వస్తున్నాయి. అదేంటంటే ఇది వాడితే ఎన్ని రోజులు వాడాలి అని అడిగారు ఒకరు. ఎన్ని రోజులు అని అంటే, మీకు అక్కడ తగ్గిపోయినంత వరకు ఇది వాడుతూనే ఉండాలి. నాకు తెలిసి ఒక 2-3 వీక్స్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వాడిన అవసరం ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి. మార్నింగ్ టైంలో మీరు స్నానం అయిన తర్వాత యూజ్ చేయాలి. అలాగే నైట్ మళ్ళీ మనం పడుకోబోయే ముందు స్నానం చేస్తారు కొంతమంది చేయరు, ఫేస్ వాష్ చేసుకుంటారు అంతే. కానీ కంపల్సరీ మీకు ఈ ప్రాబ్లం ఉండేటప్పుడు స్నానం చేసి మళ్ళీ ఇది నైట్ అయితే వాడాలి. ఇలా 2 times a day యూజ్ చేయాలి పార్ట్స్ దగ్గర. ఇంకా అలాగే కాళ్ళ సందుల్లోని, చేతుల సందుల్లోని, కొంతమంది ఎక్కువ నీళ్ళలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కదండి మన పెద్దవాళ్ళు, కొత్తగా వచ్చిన డాక్టర్ కన్నా అనుభవం ఉన్న పేషెంటే బాగా చెప్పగలడు, బాగా ట్రీట్ చేయగలడు అని. ఆ విధంగానైతే నేను కొన్ని మా ఇంట్లో పెద్దవాళ్ళు వాడేవి ఇలాంటివన్నీ కూడాను మీతో షేర్ చేస్తున్నాను. అంతేగాని ఇక్కడ తప్పేం లేదు అందులోని. నాకైతే ఎటువంటి తప్పు కనిపించట్లేదు. కొంతమంది వల్గర్గా మెసేజ్ చేస్తున్నారు. సో అలాంటివి మానుకోండి. వీడియో మీరు చూడాలి, మీకు అవసరమైతేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్లోని, చాలా మంది చాలా కష్టపడుతూ పెడుతున్నారు వీడియోస్. మీకు కావాలనుకుంటే చూడండి, లేకపోతే మానేయండి. ఇలాంటి వల్గారిటీ ఇక్కడ సోషల్ మీడియాలో మీరేమీ ప్రదర్శించక్కర్లేదు. మీరు ఇంత వల్గర్ నేచర్ ఉందని మీరేం చూపించుకోనక్కర్లేదు. అర్థమైందండి? అందుకనే ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ అయితే డిజేబుల్ చేసేస్తున్నాను. మిగతా వీడియోస్లో ఉంటాయి. మిగతా వీడియోస్లో దానికి సంబంధించి కామెంట్స్ మాత్రమే పెట్టండి. అంతేగాని వేరే కామెంట్స్ అయితే పెట్టకండి. ఇదివరకట్లో మన ఛానల్లోని నేను మంత్రాల గురించి, తంత్రాల గురించి, ఇంకా అలాగే యంత్రాలకు సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. దాని గురించి ఎవరికైనా కావాలి, మాకు సమ్ ప్రాబ్లం ఉంది, ఇది ఎలా రెక్టిఫై అవుతుంది, దానికి సంబంధించిన ఏమైనా రెమెడీస్ చెప్పండి అని అంటే నేను కామెంట్ సెక్షన్లోనే మీకు రెమెడీస్ చెప్పడం అనేది జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ అనేది నేను ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరైనా కామెంట్ చేయాలి అనుకుంటే అక్కడ కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.